ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ నాదెళ్లకి చెప్తే నాదెళ్ళు వచ్చి ఇవాళ ఆత్మీయ సమావేశంలో అందరికీ చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. అభ్యర్థుల ఎంపిక దశ నుండే పార్టీ నిర్దేశించే నియమాల ప్రకారం ముందుకెళ్లాలి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారట. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టాలని నాదెళ్ల మనోహర్ గారు సూచించారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జనసేన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల మీద సన్నద్ధత మీద చర్చించారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సందేశాన్ని మనోహర్ చెప్పుకొచ్చారు. 100% స్ట్రైక్ రేట్ మన లక్ష్యం కావాలి పవన్ కళ్యాణ్ పిలిపించారు. ఆ దిశగానే ముందుకు వెళ్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా కార్పొరేషన్స్, మున్సిపాలిటీల మీద దృష్టి పెట్టాలి. డివిజన్లు, వార్డుల్లో మన బలాబలాలు గుర్తించాలి. రాష్ట్ర స్థాయిలో కూటమి సమన్వయ కమిటీ చర్చలు నడుస్తున్నాయి. జిల్లా, నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలు ఉంటాయి. మన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సభ్యులకి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగిస్తారు. సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి కేడర్ని కలిసి వాళ్ళకి భరోసా ఇస్తూ ఎన్నికలకు సమాయత్తం చేసి వాళ్ళ అభిప్రాయాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ద్వారా తెలియజేయాలి అని సూచించారు. ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన సూచన అంటూ నాదెళ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ఇందులో అందరూ నాయకులు ఎవరైతే 14 మందితో కమిటీ చేశారో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు.